ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. నిశ్చయంగా ఈ ప్రార్థనా పోరాటములో మనం పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ ప్రార్థనా పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చేస్తున్నాం. మొదటిది వర్షిప్, రెండవది వర్డ్, మూడవది వార్ఫేర్, ఆరాధన, వాక్యము, పోరాటము. ఈ 3 కూడా మనము ప్రార్థనా పోరాటంలో చేస్తున్నాం. ఈ 3 చేయడాన్ని బట్టి ఆరాధన చేయటం ద్వారా మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి వాతావరణంలో మార్పు వస్తుంది. మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది. మనం దేవుని మహిమపరచగలుగుతాం. వాక్యం వినడం ద్వారా మనము సరిచేయబడతాం, చెక్కబడతాం, ప్రోత్సహించబడతాం, ఆదరించబడతాం. ఇక 3 విషయానికి వస్తే పోరాటం. ఇది ప్రార్థన ద్వారా ప్రభు బిడ్డలమైనటువంటి మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో గొప్ప విజయాన్ని ఇచ్చి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ఈ ప్రార్థన పోరాటం. ఇప్పుడు మనమందరం కూడా కలిసి జీవము గల దేవుణ్ణి అత్యంత ఆనందంతో, సంతోషంతో ఆరాధిద్దాం. మార్పాటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో, ఆనందమానందమే యేసుని సన్నిధిలో, ఆనందమానందమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో.
జయమించును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమించును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో దయచేసి అందరూ లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం సంతోషిద్దాం దేవాన్ని సన్నిధి కొరకై నీకే స్తోత్రం హల్లెలూయా గొప్ప రాజానికే స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ దేవాది దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నివసించే దేవాలయము నేనే నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు హల్లెలూయా దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చి యేసు జయంపై జయమిచ్చును దేవా జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము బిగ్గరగా శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము దేవా కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని
సన్నిధిలో ఆనందం ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో మరోసారి పాడదాం కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా మరోసారి శుద్ధుడా శుద్ధుడా రక్షకుడా నా కాపరి శక్తి లేని నాకు శక్తి లేని నాకు బలమిచ్చువా నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా శక్తి లేని నాకు బలమిచ్చువా నా స్నేహితుడా బలవంతుడా హర్షితుడా హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును హర్షింతును బలమిచ్చువా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా 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 శక్తి లేని నాకు బలమిచ్చువా నా స్నేహితుడా స్నేహితుడా
అందరు కలిసి దేవా నీవే నా దేవుడు. ఉదయకాల సమయం రాజాదిరాజు ప్రభులకు ప్రభుని ఆరాధన చేస్తున్నా. ఆయన సన్నిధిలో మనమందరము మీ చేతులు ఆయన వైపు చాపి నీవే నా దేవుడవు అయ్యా, నీవే నా దేవుడవు ఆరాధించును. I worship you, adore you, Lord, and prostrate before you, God. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే. చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా హోసన్నా, మహిమా మహిమా నీకే, దేవునికి మహిమా. హోసన్నా ప్రభావము రాజునకే. హోసన్నా మహిమా నీకే దేవా. హోసన్నా ప్రభావము రాజునకే. యేసు నీవే, వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామయ్యా. నీవే 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 నీవే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అనుగ్రహించిన కృప కొరకై నేను వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దీనిలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రేయర్ లైఫ్. దీంట్లో మొదటిగా ప్రేయర్ ఈజ్ ఏ కమ్యూనియన్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో సహవాసము అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే దీంట్లో రెండవదిగా ఈరోజు ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఇన్విటేషన్. ప్రార్థన దేవుని ఆహ్వానం. ప్రార్థనకు దేవుడు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఇన్విటేషన్ టు ఏ ప్లేస్ ఆఫ్ ఇంటిమసీ విత్ హిమ్. ఆయనతో గడపడానికి, ఆయనతో సమయాన్ని వెచ్చించడానికి, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుము అని అడిగాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఓ చోట చేరి అక్కడ ఆయన ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మానవుడు నిత్యము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించడం ద్వారా మానవుడు దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని, జవాబును పొందాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకనే
ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి మాటి మాటికి గోజాడుకుంటూ నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చుము అని అడిగినప్పుడు ఆమె మాటి మాటికి వచ్చి నన్ను తొందర చేయకుండా నాకు ఈ మనవిని మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఉండాలి అని అంటే నేను ఆమెకు న్యాయము తీరుస్తాను అని తన హృదయంలో అనుకున్నాడు. అయితే ఒక అన్యాయస్తుడే మాటి మాటికి తన దగ్గరకు వచ్చే విధవరాలకి న్యాయం చేకూర్చాలి అని అనుకుంటే నమ్మదగిన దేవుడు తన బిడ్డలు దేవరాత్రులు దేవునికి మొరపెడుచు ఉండగా తప్పకుండా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేసే దేవుడుగా ఉంటాడు అనే విషయాన్ని ప్రభు వాక్యం మనకు తెలియపరుస్తూ వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ప్రార్థన చేయుచున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒంటరిగా ప్రార్థన చేసి దేవునికి సన్నిహితంగా ఉండి దేవుని ద్వారా దీవించబడినటువంటి వారిలో మనకి యాకోబు కనబడతాడు. బేతేలులో ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ప్రవచన పూర్వకమైన కలను అతనికి ఇచ్చాడు. ఆ కలలో ఆకాశము మొదలుకొని భూమి మీద వరకు ఒక నిచ్చెన వేయబడినట్లు దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నున్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తే ఈ కళను అతడు కలిగి ఉన్నాడు. అయితే భూమికి ఆకాశానికి వేయబడిన నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ సమయంలో ఈ యేసుక్రీస్తు ప్రభువారు భూమికి ఆకాశానికి వేయబడిన ఒక నిచ్చెనగా మనకు కనబడుతున్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి యాకోబును నేను నీకు తోడై ఉన్నాను, నీ వెళ్ళు స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తిరిగి మరలా ఈ దేశానికి నేను రప్పిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఆ మాటలు చాలా గొప్పవి. అలాగే మీకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నిశ్చయంగా దేవుడు తన కళల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ప్రోత్సహించే దేవుడుగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ యాకోబు ఒంటరిగా దేవునితో గడుపుతున్నాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా దేవునితో గడిపి యాకోబుగా ఉన్నటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి పెనుయేలులో దేవుని ముఖ దర్శనం చేసుకుని పేరు మార్చుకుని బ్రతుకు మార్చుకుని భవిష్యత్తులో వచ్చేటటువంటి భావి తరాలకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మేలుకరమైన వ్యక్తిగా యాకోబు మార్చబడ్డం మనం చూసాం. అలాగే యేసు ప్రభువారు కూడా ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన పెందలకడ లేచి ఉదయ కాలాన్నే ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. లూకాసు వార్త 6:12లో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆయన కొండకు వెళ్ళాడు. రాత్రి ప్రార్థన చేయటంలో ఆయన గడిపినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూడవచ్చు. నా ప్రియ స్నేహితులారా, క్రీస్తునందు ప్రియులారా, మనమందరం కూడా ఈ విధంగా గడిపితే ఒంటరిగా దేవునితో గడిపినటువంటి యాకోబు జీవితంలో మొదటిగా తన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను తనకు బయలుపరిచాడు. రెండవదిగా తర్వాత తన తరాన్ని ఆశీర్వదించి తన పేరును మార్చి ఇశ్రాయేలుగా చేశాడు. యేసు ప్రభువారు కూడా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు తండ్రితో ఒంటరిగా ఎన్నో సందర్భాల్లో గడిపాడు. ఆ గడిపిన యేసు క్రీస్తు ప్రభువారు ఒంటరిగా గడుపుతున్నప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు ఆయనకు బయలుపరచబడ్డాయి. అలాగే ఒంటరిగా గడుపుతున్నప్పుడు దేవుని బిడ్డలారా రూపాంతరం పొందడం జరిగింది. తండ్రి అయిన దేవునితో ఒంటరిగా గడుపుతున్నటువంటి క్షణాల్లో యేసు ప్రభువారి జీవితంలో అద్భుతాలు, మహా ఆశ్చర్య కార్యాలు జరగటం మనకు కనబడుతుంది. అయితే ఈ సమయంలో నా ప్రియ స్నేహితులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి మీరు ప్రార్థన చేసినట్లయితే ఆకాశమందు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని పొందాలి అని అంటే మనమందరం కూడా దేవుడిచ్చిన పిలుపు మేరకు ఒక స్థలంలో చేరి ఒంటరిగా ఆయనతో గడుపుతూ మాట్లాడుతూ ఉంటే ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలను ఆయన మనకు బయలుపరుస్తాడు. ఇలాగూ అనేక రకాలైనటువంటి సత్యాలను మనకు తెలియచేసి ముత్యముల వంటి దేవుని వాక్యాన్ని వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, బ్రతుకును మార్చుకోవడానికి, జీవితాన్ని కట్టుకోవడానికి దోహదపడే అనేక విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటున్న
మనమందరం కూడా ఒంటరిగా ప్రభుతో గడుపుదాం. ప్రభు సన్నిధిలో గడపటం వల్ల వచ్చే ప్రతి విధమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారమై దేవుని మహిమార్థమై జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ సంకల్పం మీరు నెరవేర్చి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రభావం గల దేవుడు. మీ యొక్క కనికరం కొరకై వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా ప్రభువా, మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. దేవా, ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. దేవా, దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలుపంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. దేవా, ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనాజ్ఞాపిస్తున్నాం.
ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. దయగల దేవా, మీరు గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రభావం గల దేవుడు. మీ కార్యాలు గొప్పవి, మీ సహాయం గొప్పది. మీ గొప్ప కార్యాలు చేసి మీ బిడ్డలను దీవించండి. మా విజ్ఞాపనను, మా ప్రార్థనను ఆలకించి మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించి దీవించాల్సిందని కోరుతూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నా మా పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందినందుకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నిశ్చయంగా దేవుడు ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారమై ముందుకు సాగడానికి ఆ కృపగల దేవుని సహాయం మనకు తోడయుండును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.